Hi friends, welcome to my channel. మన లాస్ట్ వీడియోలో ఈ ఆప్షన్ చూసాం కదా, వేర్ హౌస్ లో డైనమిక్ గా ఎలా డేటా లోడ్ అవ్వాలి ఏంటని. కానీ మనకి సోర్స్ లెవెల్, ఐ మీన్ ఇక్కడ మీకు సీక్వల్ డీబీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సోర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్. ఇది మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ నేను చెప్పాను అన్నమాట. కాకపోతే సోర్స్ లెవెల్లో ఇప్పుడు డెవలప్మెంట్కి ఒక సీక్వెల్ ఏమి ఉంటుంది, టెస్ట్ కోడ్ ఉంటుంది, ప్రొడక్షన్ కోడ్. అంతేగాని మూడిటికి ఒకటే ఉండదు కదా. మరి అలాంటప్పుడు దీన్ని ఎలా డైనమిక్ చేయాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు సోర్స్. ఓకే, కాకపోతే ఇక్కడ కనెక్షన్, ఐ థింక్ కనెక్షన్ డైనమిక్ గా ఉండదు యాజ్ ఆఫ్ నాకు తెలిసి, బట్ అది టెస్ట్ చేయాలన్నమాట. ఓన్లీ కనెక్షన్ అయితే నేను హార్డ్ కోడ్ చేశాను. ఐ మీన్ జస్ట్ అన్ని ఎన్విరాన్మెంట్స్ ఒకటేనమాట. అండ్ వర్క్ స్పేస్ ఐడి కూడా మనం డైనమిక్ గా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే, నాకు ఒకే వర్క్ స్పేసెస్ లో 3 సీక్వెల్ డీబీస్ ఉన్నాయి. లైక్ ఒకటి డెవలప్మెంట్, ఒకటి టెస్ట్, ఒక ప్రొడక్షన్. కాబట్టి అందువల్ల హార్డ్ కోడ్ చేసింది అనమాట. బట్ మీకు మల్టిపుల్ ఉంటే, లైక్ డెస్టినేషన్ ఏదైతే వర్క్ స్పేస్ ఐడి కూడా తీసుకొస్తాం, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఓకే, బట్ నాకైతే అంటే ఒక వర్క్ స్పేసెస్ లోనే నేను 3 సీక్వెల్ డేటాస్ క్రియేట్ చేశాను కాబట్టి నేను హార్డ్ కోడ్ చేశాను అనమాట. బట్ సీక్వెల్ డేటాబేస్ ఐడీస్, ఒక ఐడి డిఫరెంట్ అనమాట. ఓకే, అందువల్ల మీకు ఇక్కడ ఆ, ఇది డైనమిక్ గా ప్రూవ్ చేస్తున్నాను. దానికోసం నేను లైబ్రరీలో సీక్వెల్ డీబీ తీసుకున్నాను. ఓకే, మీకు అది పర్ఫెక్ట్గా చూపిస్తాను ఏంటని కూడా. ఓకే, డెవలప్మెంట్ వేరియబుల్ లైబ్రరీ ఉంది కదా. కనెక్షన్స్ కూడా డైనమిక్ వస్తే ఇంకా చాలా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు సీక్వెల్ డీబీ. డెవలప్మెంట్ ఒకటి ఉంది, టెస్ట్ ఒకటి ఉంది, అండ్ ప్రొడక్షన్ ఒకటి ఉంది అనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ ఎలా తీసుకొచ్చారు డెవలప్మెంట్ కి, టెస్ట్ కి, ప్రొడక్షన్ అంటే. నేను ఆల్రెడీ రెస్ట్ ఏపీఎస్ గురించి చాలా వీడియో చేసిన అనమాట. అఫ్కోర్స్ ఇంకా చేయాలి, కొన్ని ఉన్నాయి, అరౌండ్ 40 దాకా ఉంటాయి. నేను యాజ్ ఆఫ్ అయితే ఒక 12 ఒక 14 చేశాను అనమాట. ఆ రెస్ట్ ఏపీఎస్ యూజ్ చేసుకుని మనం పర్టికులర్ ఒక ఐటమ్ యొక్క ఐడీస్, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా పుల్ చేయొచ్చు. ఆ వీడియో చూడండి, సో దట్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, క్లియర్ కదా. సోర్స్ డైనమిక్ అన్ని కూడా నేను డైనమిక్ గా తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే ఓకే, ఈ డేటా పైప్ లైన్ ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉంది కదా. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఏదైతే సీక్వెల్ డీబీ ఉందో ఆ డేటా వచ్చేసి డెవలప్మెంట్ వేర్ హౌస్ లోకి లోడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇది డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ ఆల్రెడీ నేను పబ్లిష్ చేశాను అనమాట. ఎందుకంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలంటే సో ఇట్ విల్ టేక్ సో మచ్ టైం అనమాట. ఓకే, ఇప్పుడు నాకు సేల్స్ అనే వర్క్ స్పేసెస్ లో ఈ 3 ఉన్నాయన్నమాట. సీక్వెల్ డీబీస్ అనేది చూపిస్తాను మీకు. సేల్స్ ఒక్కోసారి సేల్స్ అని ఉంటుంది కానీ అక్కడగా సో ప్రాపర్ గా నావిగేట్ అవ్వదు అన్నమాట. మనం ఎక్కువ సార్లు ఓపెన్ చేస్తున్నప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఓకే. ఓకే, లెట్ మీ. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఇది డెవలప్మెంట్, ఇది టెస్ట్, ఇది ప్రొడక్షన్. ఓకే, డెవలప్మెంట్ ఏముందో చూడండి. అలానే డెవలప్మెంట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. ఒక్కోసారి కొంచెం టైం తీసుకోవచ్చు మేబీ, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో జనరల్ గా ఫాస్ట్ గానే ఉంటుంది. ఇదే కదా టేబుల్, కావాలంటే చూసుకోవచ్చు. టేబుల్ కూడా ఈఎంపి ఎంప్లాయ్ ఇన్పుట్ డేటా కదా. ఓకే, లెట్ మీ చెక్. మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ట్రంకేట్ చేస్తాను అంటే ఫ్రెష్ గా డేటా లోడ్ చేద్దాం. కాపీ. ఓకే, సక్సెస్ఫుల్.
చూడండి డేటా ఏమైనా ఉందా? ఏమీ లేదు అన్నమాట. ఓకే. సో డేటా అయితే ఏం లేదు. అఫ్ కోర్స్ మీరు చూడొచ్చు ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డెవలప్ స్పేస్. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సో డివియో లోడ్ అవుతుంది. ఓకే. సో మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి కదా! సో 333, 444, 999 అని ఈ డేటా మనకి సో నేను డేటా పైప్‌లైన్స్ రన్ చేసినప్పుడు ఈ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కి రావాలి. లెట్స్ ట్రై టు రన్. ఓకే. లేట్ అవుతుంది. సో ఒకటి అర్థమైతే రిమైనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటది. పెద్ద కష్టమైతే ఉండదు. సో దీని తర్వాత మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్ దాని తర్వాత ప్రొడక్షన్ చెక్ చేద్దాం. సో దట్ మనకి ఓకే. సోర్స్ డేటాబేస్ నేమ్ కూడా డైనమిక్‌గా ఇచ్చినా సరే అది తీసుకుంటుంది. కాకపోతే ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటే కనెక్షన్ లెవెల్‌లో కూడా మనకి డైనమిక్ అయితేనే ప్రాపర్‌గా ఉంటదన్నమాట. ఎందుకంటే ప్రతిసారి ప్రొడక్షన్‌కెళ్ళి కనెక్షన్ మార్చలేం కదా! ఓకే. సో ఇన్ ప్రోగ్రెస్. ఇది ఎక్కువ టైం తీసుకోదు. ఐ థింక్ క్లోజ్ టు మినిట్. ఓకే. ఒక 1 మినిట్ కన్నా ఎక్కువ తీసుకోదు. ఇన్ కేస్ వరస్ట్ కేసెస్‌లో మేబీ తీసుకుంటే తీసుకోవచ్చు. మనం చెప్పేది కాదు. లోడ్ అవుతా ఉంది. ఓకే. చూడండి ఎన్ని రికార్డ్స్ రావాలో మనకి 3 రికార్డ్స్ అయితే రావాలా? చూడొచ్చు 3 రికార్డ్స్. ఓకే. ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఓకే. సో 3 రికార్డ్స్ వచ్చినాయి. సో డెవలప్‌మెంట్‌లో ఏదైతే సోర్స్‌లో ఉందో సేమ్ డెస్టినేషన్‌లో కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఓకే. బ్యాక్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఆహ్, టెస్ట్ వర్క్ స్పేస్. ఇది కూడా టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేస్తాను. సో టెస్ట్ అండ్ ఇది కూడా టెస్ట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో సేల్స్ అది చూడండి ఒక్కోసారి సేల్స్ అని కొట్టినా సరే మనకి ఇది సో మీన్ వాళ్ళు లోడ్ అవుతున్నాయి గైస్ జస్ట్ వెయిట్. సో గుర్తుంచుకోండి. సో టెస్ట్ వర్క్ స్పేస్ అలానే డేటా ఏముందో చూద్దాం. సో మీన్ వాళ్ళు ఇది కూడా సో టెస్ట్ వర్క్ స్పేస్. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఒక రికార్డు మాత్రమే ఉంది. ఈ రికార్డు కూడా నేనైతే ట్రంకేట్ చేస్తాను. Print name. ఓకే. సో ట్రంకేట్ అయింది. నో డేటా అలానే సోర్స్ లో ఏముందో చూద్దాం. టెస్ట్ ఎన్విరాన్మెంట్ కదా టెస్ట్ సీక్వల్ డివి. లోడింగ్. సో అంటే ఈ ఎన్విరాన్మెంట్ చూపించడానికే టైం అవుతుంది అన్నమాట. మనం జస్ట్ బ్లైండ్ గా రన్ చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా మనం ఏదైతే కాన్సెప్ట్ అర్థం చేసుకుని ట్రై చేస్తున్నా తెలియాలి కదా! ఇది ప్రాపర్ గా లోడ్ అవుతుందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ఓన్లీ ఒక రికార్డే ఉంది. 999 టెస్ట్ సీక్వల్ డిబి. ఓకే. సో ఫర్ టైమింగ్ నో డేటా అండ్ సో ఇదైతే సో టెస్ట్ వర్క్ స్పేస్ లో ఉంది. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇప్పుడు సోర్స్ ఏది టెస్ట్ సీక్వల్ డీబీలో ఏదైతే డేటా ఉందో ఈ రికార్డు ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లోకి రావాలన్నమాట.
సో ఇది కూడా ఒక మినిట్ దాకా టైం తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక రికార్డ్ రావాలి మనకి. ఒక రికార్డ్, వెరీ గుడ్. సో ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, సో 999 టెస్ట్ సీక్వల్ అంటే మనకి ఏదైతే, సో ఇక్కడ సో టెస్ట్ లో ఉన్న డేటా అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో సోర్స్ లో ఉన్న డేటా సో టార్గెట్ లకి అయితే లోడ్ అయింది. ఇప్పుడు ప్రొడక్షన్ వెళ్దాం. సో ప్రొడక్షన్ వర్క్ స్పేస్ ఇక్కడ కూడా అన్ని ప్రొడక్షన్. సో ఇది కూడా ప్రోడే కదా. ఓకే, అండ్ ఇక్కడ కూడా ప్రొడక్షన్ వెళ్దాం. లక్కీగా ఓపెన్, సారీ ప్రొడక్షన్ కాదు ఇది సేల్స్. సో ప్రొడక్షన్ సీక్వల్ ఇవి. సో చెక్ చేద్దాం డేటా ఏముందనేది. సో రీడ్ అవుతుంది డేటా. ఓకే, ప్రొడక్షన్ సీక్వల్ ఇవి ఒక రికార్డ్ ఉంది. ఇది కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాను సోర్స్ లో, సారీ డెస్టినేషన్ లో. ఓకే, టేబుల్ ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎటువంటి డేటా లేదేమిటి, అండ్ సో ప్రొడక్షన్ లో ఓన్లీ ఒక రికార్డ్ ఏముంటుంది చూడండి. ఓకే, ఒక రికార్డే ఉంది. సో ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇది కూడా ప్రొడక్షన్ అని చూద్దాం. ఓకే, ప్రొడ్ వర్క్ స్పేస్, ట్రై టు రన్. సో రన్ అవుతుంది ఇన్ ప్రోగ్రెస్. ఇది కూడా 1 మినిట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం లేక్ హౌస్, వేర్ హౌస్ డైనమిక్ గా తీసుకొస్తున్నాం. ఓకే, లైక్ ఏదైనా సరే కనెక్షన్ లెవెల్లో కూడా డైనమిక్ గా తీసుకొస్తున్నాం. కానీ సీక్వల్ డిబి అనేది డేటాబేస్ లెవెల్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో నేనైతే సో లైక్ కనెక్షన్ లెవెల్లో కూడా పాసిబిలిటీ ఉంటుందో ఒకసారి వెరిఫై చేస్తాను. సో చూద్దాం, అది పాసిబుల్ అయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అన్నమాట. ఓకే, అది కూడా నేను ఒకసారి వెరిఫై చేసి ఓకే ఒకసారి లైక్ టెస్ట్ చేసి ఫర్దర్ గా వీడియో చేస్తాను. ఏది పాసిబుల్ అయితే, పాసిబుల్ కాకపోతే మనం చేసిన ఉపయోగం లేదు కదా. ఓకే, సక్సెస్. ఇక్కడ కూడా ఎన్ని రికార్డ్స్ వెరిఫై చేద్దాం. ఒక రికార్డు, అండ్ సో దాట్స్ ఇట్. ప్రొడక్షన్ ఈక్వల్ ఓకే, సో సేమ్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఏదైతే ఉందో సేమ్ వచ్చింది. సో మీరు అనుకోవచ్చు ఒకవేళ ఈ డేటా వేరే వాటికి ఏమైనా వచ్చిందని. మీరు ఎక్కడ చూడొచ్చు, టెస్ట్ ఉంది కదా. ఓకే, టెస్ట్ లోకి వెళ్దాం. ఇది డేటాబేస్ టెస్ట్. రిఫ్రెష్ చేస్తాం కావాలంటే. రిఫ్రెష్, డేటా ఏమైనా వస్తుందా కావాలంటే మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. లేదు. ఓకే, వెరీ గుడ్. ఇది డెవలప్మెంట్. సో రిఫ్రెష్. ఓకే, చూసారా. సో మీరు ఏ ఎన్విరాన్మెంట్ లో అయితే రన్ చేస్తున్నారో ఆ ఎన్విరాన్మెంట్ సోర్స్ యొక్క డేటా తెచ్చుకొని డెస్టినేషన్ లోడ్ చేస్తుంది. ఏదైనా డెవలప్మెంట్ కావచ్చు, టెస్ట్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, మూడు కూడా ప్రాపర్ గా సక్సెస్ఫుల్ గా లోడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం సో కనెక్షన్ లో కూడా పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. కనెక్షన్ కూడా పాసిబుల్ అయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.